వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. తిరుమల దర్శనానికి వచ్చిన కన్నడ యువతులు తెలుగును కించపరుస్తూ రీల్స్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా ఒక భాషలోని పదాలకు మరో భాషలో ఎలాంటి అర్థాలైనా ఉండొచ్చు. అలాగే తెలుగులో రండి అనే పదానికి హిందీలో బూతు అర్థం వస్తుంది. అయితే క్యూ లైన్ లో కన్నడ యువతులు ఆ పదాలను విన్నారో ఏమో గానీ వాటి అర్థం తెలిసి కూడా స్వామివారి సన్నిధిలోనే రీల్స్ చేశారు. రండి అంటే తెలుగులో కమ్ అని అర్థం వస్తుంది. అయితే ఇదే పదానికి హిందీలో బూతు అర్థం వస్తుంది. దీంతో తెలుగును కించపరిచేలా యువతులు రీల్స్ చేయడమే కాకుండా తిరుమలలో బూతులు మాట్లాడారు. వీడియోలో మాట్లాడుతున్న యువతి తాను రండి అని, మరో అమ్మాయి జరగరండి అని, ఇంకో అమ్మాయి త్వరగా రండి అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీగా రీల్స్ చేసిన తిరుమలలో ఇలాంటి రీల్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. కన్నడ భాష పదాలకు సైతం ఇతర భాషల్లో వేరే అర్థాలు వస్తాయని, దానికి రీల్స్ చేసి కించపరచడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో చేసిన యువతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.